పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము ప్రార్థించడానికి చేరి ఉన్నాము. ఈ పగలంతయు మా ప్రతి పనిలో కూడా మీరు మాకు జయంనిచ్చారు. మా ప్రయాణాలలో మేము ఎక్కడ ప్రయాణించినా, ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా నీ కాపుదలలో, భద్రతలో మమ్మలను క్షేమంగా నడిపించినందుకు నీకు వందనములు తండ్రి. ప్రభా, మీరు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మా మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీ చిత్త ప్రకారం మేము చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. బిడ్డలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి ఎంతో క్షేమంగా ఇంటికి వచ్చి ఉన్నారు. మా ప్రభా నాయన, దినమంతయు మీ యొక్క కాపుదల లేకపోతే మరి మేము క్షేమంగా ఉండలేము. మా ప్రభా, నీ యొక్క కాపుదల నిమిత్తము ఎల్లప్పుడూ కూడా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నాయన మేము వాక్యం ధ్యానిస్తున్నాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం ప్రకారము, కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఈ మాటలను బట్టి మేము ఎంతో ధైర్యం తెచ్చుకుంటున్నాం. అవును ప్రభా, మరి మరి ఇశ్రాయేలీయులైతే నీకు విరోధంగా నీవు ఇచ్చే ఊరుకుండి రక్షణ పొందే ఆ యొక్క పరిస్థితి కలిగినప్పటికీ కూడా వారు నేను నమ్మక తండ్రి, వారు అట్లు కాదు, మేము గుర్రములనేకి పారిపోతామని అనేక మంది దగ్గరికి, మనుషుల దగ్గరికి వెళ్ళారు. అయితే ప్రభా, వారందరూ తరుముతూ ఉండగా మరి వారు తిరిగి రావాల్సి వచ్చింది. మా ప్రభా, ఆ తరిమేటువంటి వారు చాలా వడిగలవారుగా ఉంటారని ప్రభువు చెప్తున్నాడు. అవును తండ్రి, ఎవరైతే నీకు విరోధంగా వెళ్ళిపోతారో, ఎవరైతే నిన్ను నమ్ముకోకుండా ఈ లోకంలోని మనుషులను లేకపోతే ఇతర వాటిని నమ్ముకొని ఏ శక్తి లేకపోతే మాకున్నటువంటి ఏ పరపతి, హోదా ఏదో దానిని నమ్ముకుంటూ మేము నీకు విరోధంగా వెళ్ళినట్లయితే మేము ఎప్పటికీ కూడా సక్సెస్ కాము. ఆ విషయమే మీరు చెప్తుంటుండగా మేము గ్రహించాలి. ఆ విధంగా గ్రహించి నీ దగ్గరకు తిరిగి రావాలి. ఆయన ప్రభా, నీవంటున్నావు, కావున మీ యందు దయ చూపవల్లని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ప్రభా, ఈ దినము ఎంతమంది అయితే నాయన ఆ విధంగా నీకు విరోధంగా వెళ్ళిపోయి ఎంతో దూరం వెళ్ళిపోయారు, నీకు దూరంగా ఉంటున్నారు, నిన్ను అంగీకరించని స్థితిలో చాలా భయంకరమైన పరిస్థితులలో వారు ఉన్నారు. ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, అయినా నీ దగ్గరికి రావడం లేదు. అయితే ప్రభా, మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానంను బట్టి వారు ధైర్యం తెచ్చుకొని నీ దగ్గరికి రావాలి. అవును, మీరు దయ చూపాలని ఆలస్యం చేస్తున్నారు. అవును ప్రభా, నీ రాకడ కూడా చాలా దగ్గరలో ఉన్నది. ప్రభా, మా కొరకు ఎంతమంది కొరకు మీరు ఎదురు చూస్తున్నారో తండ్రి, మీరు అలా కరుణించాలని నిలబడి ఉన్నారు. ప్రభా, నీకు వందనములు. మరి న్యాయం తీర్చు దేవుడు నీవు, నీ కొరకు కనిపెట్టి వారందరూ ధన్యులు అని ఇక్కడ యెషయా భక్తుడు చెప్తుంటుండగా మా తండ్రి, అవును, మాలో అలాంటి ఏ విధమైన అవిధేయత ఉన్నదో ఆ అవిధేయత నుంచి మాకు విడుదల దయచేయండి. నీవెంత గొప్ప దేవుడవు తండ్రి, దయ చూపే దేవుడవు, కరుణించే దేవుడవు తండ్రి, కనికరం చూపేటువంటి దేవుడవు, దీర్ఘశాంతుడుగా ఉంటూ ఆలస్యం చేస్తూ మా కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుడవు తండ్రి. మా ప్రభా తండ్రి, మరి మా కొరకు మా కేవలం నిన్ను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళను ఆకర్షించడం కొరకు, వారిని మీరు ఆదరించడం కొరకు, వారు వస్తే వారిని అంగీకరించాలనే కోరికతో మీరు అక్కడ నిలబడి ఉంటుండగా తండ్రి, మరి ఇది ఒక సరి అయిన సమయం వరకు మీరు ఉంటారు. మరి ప్రభా, ప్రతి ఒక్కరు కూడా గ్రహించి నీ సన్నిధికి వచ్చి నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవు తండ్రి ఎంతో గొప్ప దేవుడవు. ప్రభా, న్యాయం తీర్చు దేవుడవు. నీవు ఎంత గొప్ప దేవుడవు అంటే నీవు చాలా న్యాయవంతుడవు ప్రభా. కాబట్టి మేము నీపైన ఆధారపడడానికి, మరి సరి అయినటువంటి న్యాయము మాకు తీర్చబడుతుందని మేము ఎంతగానో విశ్వసించగలము. మా ప్రభా తండ్రి, ఎవరైతే నిన్ను నీ కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు ధన్యులు తండ్రి. ఆ విధంగా మేమందరం కూడా కనిపెట్టి
ఉండునట్లుగా సహాయం చేయండి. ఎవరైతే నీకు ఇంకా విరోధంగా ఉన్నారో అలాంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రాముఖ్యంగా తండ్రి ఎంతోమంది నిన్ను అంగీకరించక ఉన్నారు, కఠిన హృదయం కలిగిన వారైనారు ప్రభా. మరి వారి హృదయములలో ఇంకా నీ సిలువ విలువను తెలుసుకోలేకున్నారు తండ్రి. మరి నీ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, మహిమౌన్నత్యాన్ని వారు గ్రహించలేని స్థితిలో ఉంటుండగా తండ్రి మీరు కృప చూపించి వారిని మీరు దర్శించమని, తండ్రి వారిని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. దయ చూపండి తండ్రి. ఎవరు కూడా వదిలిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ ఎత్తబడే వారిలో ఉండడానికి సహాయం చేయండి. రాకడ చాలా త్వరగా ఉన్నది మా ప్రభా తండ్రి. మేమంతా సిద్ధంగా ఉండినట్లుగా మీరు మమ్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాలో ఇంకా ఏ ఏ బలహీనతలు ఉన్నాయో, మేము నీతో సమయం గడపక ఎన్ని రకాలుగా మేము సమయాన్ని వేస్ట్ చేస్తున్నామో తండ్రి, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనలలో గడపడానికి సహాయం చేయండి. సిద్ధపడడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, బిడ్డల కొరకు, మరి ఎంతోమంది ప్రియులైనటువంటి వారి కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా వదిలిపెట్టబడకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు అంగీకరించి తండ్రి రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి, సంతోషము సమాధానం అనుగ్రహించండి, కలతలన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారికి మంచి ఆరోగ్యమును ప్రభా, వారు నీ దయ యందును మనుషులను వర్ధిల్లే భాగ్యం అనుగ్రహించండి. అదేవిధంగా మంచి ఎదుగుదలను, జ్ఞానమును వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రభా, నేను ఈ వేసవిలో తీవ్రమైన వేసవి ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండినట్లుగా ప్రభా నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండినట్లుగా సహాయం చేయండి. యవన బిడ్డలను దీవించి వారందరూ కూడా సమయంను సద్వినియోగం చేసుకుంటూ తండ్రి ప్రభా, మరి తమ నెక్స్ట్ క్లాస్కి, మరి ఉన్నత చదువులకు చక్కగా సిద్ధపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి, ఈ దినము ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్నారు, మరి వివాహాలు కుదిరి ఉన్నాయి, మరి కన్సీవ్ అయిన వార్తను విని ఉంటున్నారు. వారందరిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాయన. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందుతున్నందుకు వందనములు మా తండ్రి. నూతన కార్యములు ప్రారంభించిన వారంతా కూడా చక్కగా జరిగిస్తున్నందుకు వందనములు. ప్రతి పరిస్థితిలో కూడా మీరు తోడై ఉంటారు, ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ఇంకా మాకు జరగలేదని కొన్ని వారి కోరికలు ఏవైతే ఉన్నాయో, అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చబడలేదని దుఃఖంతో ఉన్నారో అలాంటి వారిని అందరినీ మీరు లేవనెత్తండి ప్రభా. కృంగి ఉన్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా అప్పుల సమస్యలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా. వారికి మీ కృప దయచేయమని తండ్రి, మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు కనుక తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు కూడా కృంగిపోకుండా కాపాడండి మా ప్రభా తండ్రి. మరి బిజినెస్లో లాస్ వచ్చి ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే వారిని మీరు తప్పక లేవనెత్తండి, తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నాయన. మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి ప్రభా. మరి వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. ముఖ్యంగా ప్రభా, ఏ తీవ్రమైన అనారోగ్యంతో ఐసీలో ఉన్న వాళ్ళు, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని అందరినీ కూడా మీరు కనికరించి సంపూర్ణమైన ఆరోగ్యంతో స్వస్థతనిచ్చి బయటికి ఇంటికి తీసుకురండి తండ్రి. ప్రాముఖ్యంగా మరి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతూ ఉన్నారు, మరి ఆర్థికంగా కూడా ఎంతో చితికిపోతున్నారు ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా. మీ కృప దయచేయండి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత వేగంగా మరి బ్యాంకులో బ్యాలెన్స్ తరిగిపోతుందో మీకు తెలుసు ప్రభా. తగిన విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, ఇంకా ఎంతమంది అయితే అన్యాయానికి గురైనటువంటి వారు దిగులు పడుతూ ఉన్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడై ఉన్నారు, మీరు న్యాయవంతుడై ఉన్నారు, న్యాయం తీర్చే దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా న్యాయం పొందుకున్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా నాయన. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ జీవితాలలో, మరి ఉద్యోగ స్థలాలలో ఎంతమంది అయితే మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారిని కూడా మీరు దర్శించి వారి పరిస్థితులన్నీ బాగు చేసి సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి. మరి నీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన మెండుగా కుమ్మరించమని వేడుకొంచున్నాము మా ప్రభా. మరి ఎంతోమంది
ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలు, దిక్కులేనటువంటి వారుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఉన్నారు ప్రభా. వాళ్ళను కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి నాయన. మా ప్రభా, ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు మీరే నాయన. ప్రతి ఒక్కరిని మీరు తప్పకుండా శ్రద్ధ తీసుకున్న దేవుడు కాబట్టి మేము నిన్నే అడుగుతున్నాం, సహాయం చేయండి. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి ఓపికను, సహనం అనుగ్రహించండి ప్రభా. మరి క్షేమంగా వారిని కాపాడండి. అదేవిధంగా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, ఇంకా అనేక మంది తండ్రి ఉద్యోగాలు చేసేటువంటి వారు, రాత్రులు మేలుకొని పనిచేసే వారిని అందరినీ కూడా మీరు దీవించి వారికి మీ కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఇంకా మా ప్రార్థనలు ఎవరు కోరుతున్నారో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారికి తగిన సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఎంతోమంది వ్యసనాలకు గురై ఉంటున్నారు నాయన ప్రభా. వారిని కూడా మీరు దయతో నడిపించండి, కాపాడండి, లేవనెత్తండి ప్రభా. నాయన ఆ భయంకరమైన ఆ పరిస్థితుల నుంచి ఏ శ్రమలో విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులందరినీ దీవించి వారు కూడా రాత్రులు మేలుకొని ప్రభా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాం. మందిరాలు నిర్మించుకుంటున్న వారిని దీవించి వారికి తగినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతున్నారు తండ్రి. కృప చూపించి వారికి మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. వారి హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, వేదనను తీసివేసి సంపూర్ణమైనటువంటి నెమ్మదిని అనుగ్రహించండి. మరి కోపము, ద్వేషము అవన్నీ కూడా తొలగించి ప్రభా మరి పూర్తిగా నీ పైన ఆధారపడి నిన్ను ధ్యానించుకుంటూ నిద్రించులాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. మరి ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణము ఎంతో టెన్షన్ ఉన్నది మా తండ్రి. కృప చూపించి నాన్న ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయమని తండ్రి, సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. రాకడ ఎంతో దగ్గరగా ఉన్నది ప్రభా. మేమంతా కూడా సిద్ధపడి ఉండడానికి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. దయగల మా తండ్రి, రేపటి దినాన మేము ఏం చేయవాలనో అవన్నీ కూడా సిద్ధపెట్టుకొని ఉంటుండగా తండ్రి, మా పనులన్నీ కూడా జయప్రదంగా నడిపించండి. మరి తండ్రి, మరి వారమంతా కూడా కాపాడినారు నాయన. మా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. మరి అనేక పరిస్థితుల గుండా మేము వెళ్తున్నాము, ఎన్నో సమస్యల గుండా వెళ్తుంటుండగా ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మాకందరికీ నెమ్మదిని అనుగ్రహించండి. మరి మా ఈ రాత్రి వేళ మేము పడుకోబోతుండగా మా ఇంటి చుట్టూ మీ యొక్క కాపుదలను మీరు ఇచ్చినందుకు వందనములు. మీ దూతలు కాపుదలుగా ఉంటారు దేవా, నీకే వందనములు తండ్రి. మంచి నిద్రను మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము. నీ యొక్క సురక్షితమైన రెక్కల నీడన మమ్మలను ఉంచండి దేవా ప్రభా. మా శరీరములు, ప్రాణముల, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, విషపురుగు కాట్లు కానీ లేకుండా కాపాడం తండ్రి ప్రభా. ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడండి దేవా. నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. మంచి నిద్ర, రెస్ట్ కలిగి తండ్రి మరి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మిమ్మల్ని దానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.